సో హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? సో రోజైతే రెసిపీ కాకరకాయ ఉల్లికారం. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక కడాయిలో మనం కొద్దిగా చిటికెడు పసుపు, ఉప్పు, చింతపండు వేసుకొని మనకి కాకరకాయలో ఘాట్లు పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయ, ధనియాలు, ఎండుమిరపకాయ, ఆ తర్వాత కొద్దిగా జీరా తీసుకొని దీన్ని మనం పేస్ట్ చేసుకోవాలన్నమాట. సో వెల్లుల్లిపాయ 2-3 రబ్బలు వేసుకుంటే సరిపోతుంది. సో దీన్ని కొద్దిగానే వాటర్ వేస్తే ఇలా పేస్ట్ చేసుకోవాలి. సో అది పేస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు వేయాలి. సో ఇదైతే బయటకి తీసేసేయాలన్నమాట. సో ఈ పేస్ట్ని దాంట్లో స్టఫ్ చేస్తాం అనమాట. ఇప్పుడు మనము సో ఇక్కడ వచ్చేసి దీంట్లో కొద్దిగానే మనము సాల్ట్ వేస్తున్నాం, ఎందుకంటే ఆల్రెడీ కాకరకాయ ముక్కలు మనం సాల్ట్ వేసాం కాబట్టి. సో కర్రీ అయితే దాంట్లో స్టఫ్ చేద్దాము. సో ఇట్లా స్టఫ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుంది కర్రీ వేడివేడి అన్నంలోకి, చాలా బాగుంది. నేను తిన్నాను. ఇక్కడ కడాయిలో నూనె పోసేసుకొని మెల్లగా ఒక్కొక్కటి వేసుకుంటా అలాగా మెల్లగా ఫ్రై చేసుకోవాలి. సో ఫైనలీ ఇలాగా మిగిలిపోయినది ఆ పేస్ట్ కూడా దీంట్లో వేసేసుకొని ఇలా మెల్లగా నూనె తేలుతుండగా దింపేసుకోవడమే. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి మీ వాల్యుబుల్ కమెంట్స్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో లైక్ చేయండి, కొద్దిగా హెల్ప్ఫుల్గా ఉంటుంది నాకు ఇంకా వీడియోస్ చేయడానికి. సో క్రికెట్ వీడియోస్ వస్తుంటే కొద్దిగా బ్రేక్ పడ్డది.